వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది, జూనియర్ అండ్ బన్నీ పొలిటికల్ ఎంట్రీపై ఈ స్థాయిలో చర్చ ఎందుకు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే తమిళనాట విజయ్ చాలా ఫాస్ట్ గా రాజకీయాల్లోకి వచ్చారు ఇండస్ట్రీ నుంచి, అంతే ఫాస్ట్ గా ఆయన ఈ రోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. అయితే ఈ మీన్ ఆయిల్ ఆయన ఏ స్థాయిలో దానికోసం ఫోకస్ పెట్టారు, ఏ స్థాయిలో ఎనర్జీ పెట్టారు, ఎంత కష్టపడ్డారు, ఈ రోజు అంత కష్టపడితే తప్ప గ్రౌండ్ రియాలిటీస్ లో వాస్తవాలను గమనించుకుని దాని పార్టీని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకొస్తే తప్ప విజయ్ కి ఆ స్థాయి విజయం సాధ్యం కాలేదు. అయితే అనూహ్యంగా చాలా మంది ఊహించలేదు విజయ్ గెలుస్తారని చెప్పి. ఒక యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా తప్ప వన్ సైడెడ్ గా విజయ్ కి అంత మెజారిటీ వస్తుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. ఎంతో పేరున్న సర్వే సంస్థలు కూడా, సఫాలజిస్టులు కూడా అంచనా వేయలేకపోయారు. ఎక్కువగా అందరూ కూడా డిఎంకే వైపు మొగ్గు చూపారు. ఎవరో ఒకరిద్దరు అన్నా డిఎంకే అండ్ బీజేపీ కూటమి వైపు మొగ్గు చూపారు. బట్ ప్రదీప్ గుప్తా మాత్రం పూర్తిగా విజయ్ వైపు మొగ్గు చూపడం జరిగింది. బట్ అదే ప్రదీప్ గుప్తా మాత్రం వెస్ట్ బెంగాల్ కి సంబంధించి మేము అంచనా వేయలేకపోయామని చెప్పారు. అది మాత్రం టోటల్లీ రాంగ్. ఎందుకంటే బీయింగ్ ఏ సెఫాలజిస్ట్ ఈ రోజు 207 సీట్స్ కొట్టింది బీజేపీ. అక్కడ అంత ఓటర్ నాడి స్పష్టంగా విస్పష్టంగా వన్ సైడ్ కనిపిస్తా ఉంటే దాన్ని అంచనా వేయలేకపోయామని చెప్పడం మాత్రం అది అతను ఫెయిల్యూర్ గానే చూడాలి. తమిళనాడు ఎలాగైతే ఆయన సక్సెస్ గా చూస్తాము. విజయ్ సీఎం గా బాధ్యతలు స్వీకరించారు. అటు కాంగ్రెస్ దగ్గర నుంచి సిపిఎం, సిపిఐ, వీసీకే ఇలాంటి పార్టీల నుంచి. సరే, కారణాలు ఏవని ఈ రోజు మొత్తానికి అయితే అన్నా డిఎంకే, చీలి వాళ్ళంతా విజయ్కే మద్దతు తెలుపుతా ఉన్నారు. అనూహ్యంగా మద్దతు దక్కుతా ఉంది. అయితే వీటన్నిటికంటే ఏంటంటే, పార్టీ పెట్టిన 2 సంవత్సరాల 2 నెలల్లోనే విజయ్ సీఎం కావడం, ఇంతమంది స్టాల్వార్డ్స్ నేతలు కదా, ఇటు స్టాలిన్ దగ్గర నుంచి అటు పళనిస్వామి దాకా, అలాంటి వాళ్ళని, అంత సీనియర్ నేతల్ని, రాజకీయాల్లో తలపని నేతల్ని కూడా దిమ్మ తిరిగేలాగా వాళ్ళందరికీ విజయ్ ఈరోజు సీఎం స్థానంలో కూర్చోవడం అంటే అది మామూలు విషయం కాదు. ఎప్పుడైతే విజయ్ ఆయన తమిళనాడు సీఎం అయ్యారో, అంత పెద్ద రాష్ట్రానికి, అప్పటి నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా సీరియస్ చర్చ జరుగుతోంది. ఏంటంటే, ప్రత్యేకించి ఇండస్ట్రీలో అదే చర్చ జరుగుతోంది. అదేవిధంగా కొంతమంది హీరోలకు సంబంధించిన ఫ్యాన్స్ కూడా ఇదే చర్చను తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు. అందులో కూడా ప్రత్యేకించి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి, బన్నీకి సంబంధించి, అల్లు అర్జున్కి సంబంధించి వాళ్ళ ఫ్యాన్స్ అయితే మాత్రం సోషల్ మీడియా వేదికగా ఇదే అంశాన్ని హైలైట్ చేస్తూ ఉన్నారు. అటు తారక్ కానీ, బన్నీ కానీ ఇప్పుడు ప్రజెంట్ సినిమాల్లో బిజీగా ఉన్నా, ఇన్ ఫ్యూచర్ మీరు రాజకీయాల్లోకి రావాల్సిందే. ఇప్పుడు కాకుండా ఇంకొక 5-6 ఏళ్ల తర్వాత అయినా మీరు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వండి. మీరు వచ్చి మీరు కూడా అదే స్థాయిలో ఫోకస్ పెడితే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే, ఏదో తెలంగాణ ఆర్ ఏపీ, మీరు సీఎంలు కావడం తథ్యమైన అంచనాలు వస్తూ ఉన్నాయి వాళ్ళ ఫ్యాన్స్ నుంచి. చాలా సీరియస్గా సోషల్ మీడియా వేదికగా ఈ అంశం మీద ఒక వార్ అయితే జరుగుతూ ఉంది. అయితే ఇదే క్రమంలో కొంత ఏదైతే అటు మీడియాలో కానీ, అదేవిధంగా సోషల్ మీడియాలో కానీ, అదేవిధంగా కొన్ని వెబ్సైట్లో కానీ ఈ చర్చ చాలా సీరియస్గా జరుగుతుంది. కొంతమంది విశ్లేషకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు, విజయ్కి సాధ్యమైనప్పుడు ఏదైతే సీఎం కావడం అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అంత స్థాయిలో మంచి హీరోలుగా ఫోకస్ అవుతా ఉన్న తారక్ కానీ, బన్నీకి కానీ ఎందుకు పాసిబుల్ కాదు అనే చర్చ జరుగుతోంది. ఎస్పెషల్లీ ఇక్కడ మనం చూస్తే టీడీపీని వ్యతిరేకించే కొంతమంది తారక్ని రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్, చిరంజీవిని వ్యతిరేకించే కొంతమంది బన్నీ పాలిటిక్స్ లోకి రావాలని కోరుకుంటా ఉన్నారు. అయితే ఇది ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంటుంది? ఇప్పుడు అసలు ఆ వ్యాక్యూమ్ ఉందా? నిజంగా వాళ్ళు సినిమాల్లో అంత అప్లిఫ్ట్ అవుతా ఉన్నారు, కీలకంగా వాళ్ళ కెరీర్ ఉంది. ఇలాంటి సమయంలో వాళ్ళు నిజంగా వాటిని వదిలిపెట్టి ఇటువైపు వచ్చే అవకాశం ఉందా అనేది అయితే ఒక చర్చ. అసలు అంత వ్యాక్యూమ్ ఉందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. అయితే చాలా మంది చెప్తా ఉంటారు, తెలుగు రాష్ట్రాలను మనం సినిమాల నుంచి రాజకీయాలను వేరు చేయలేం తెలుగు రాష్ట్రాల్లోని. కాదు, తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పెట్టి సినిమా నటులు అందరూ కూడా సీఎంలు కాలేదు. కానీ వేరే తమిళనాడు మాత్రం ఆ సినిమాలకి అండ్ పాలిటిక్స్ కి మధ్య ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఉండింది. అక్కడ కూడా పార్టీ పెట్టిన సినిమా నటులు ఎవరు కూడా సీఎంలు కాలేదు. రజనీకాంత్ చాలా సీరియస్ గా ట్రై చేశారు, ఆయన పార్టీని ఎస్టాబ్లిష్ చేయలేకపోయాక వెనక్కి దగ్గర. కమల్ హాసన్ మక్కల్ నిధి మయం పేరుతో వచ్చినా ఆయన కనీసం మొన్నటి ఎన్నికల్లో స్టాలిన్ ఏది చెప్తే అది చేశాడు, కానీ ఆయన ఇండివిజువల్గా ఫోర్స్గా ఎదగలేకపోయినారు. ఒక విషయాలు కానీ ఎంతమంది ఉన్నారు ఇలాగా? ఒక ఎంజీఆర్ తర్వాత జయలలిత, కరుణానిధి లాంటి వాళ్ళు మాత్రమే ఆ స్థాయిలోకి ఎదిగారు. దాన్ని బ్రేక్ చేసేలాగా ఈరోజు విజయ్ ఈ జనరేషన్ హీరోగా నిలబడ్డారు. కింగ్ మేకర్ అనుకున్నారు, బట్ కింగ్గానే నిలబడిన పరిస్థితి ఉంది. అయితే వేరే తెలుగు రాష్ట్రాల్లో మనం చూసినట్లయితే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఆయనకు ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. వాళ్ళ తాతగా ఎన్టీఆర్ టీడీపీని స్టార్ట్ చేశారు. సో ఆ టీడీపీ ఈరోజు ఆయన మనోడు కాబట్టి, సో టీడీపీ ఆయన ఓన్ చేసుకోవడంలో తప్పలేదు, ఆయన టీడీపీని ఓన్ చేసుకోవడంలో తప్పలేదు. అయితే స్టార్టింగ్లో ఇతను మంచి తన తాత ఆహార్యం కానీ, అదేవిధంగా డైలాగ్ డిక్షన్ తెలుగులో చాలా స్పష్టంగా మాట్లాడతారు తారక్. అది ఆయనకున్న ఒక బిగ్ ఎసెట్. డాన్సుల్లో ఆయన చూపించే ఈజ్ కానీ, గ్రేస్ కానీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా టీడీపీ క్యాడర్కు జూనియర్ ఎన్టీఆర్ని దగ్గర చేశాయి. చంద్రబాబు నాయుడు కూడా స్టార్టింగ్లో జూనియర్ ఎన్టీఆర్ మీద ఫోకస్ పెట్టారు, ఆయన ఓన్ చేసుకున్నారు. అప్పట్లో 2009లో టీడీపీ కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం కూడా చేయడం జరిగింది. ఆ ప్రచారంలో యాక్సిడెంట్ అవుతే
ఆయన మళ్ళీ హాస్పిటల్ బెడ్ మీద పడుకుని మరి టీడీపీని గెలిపించండి, ఓట్లు గుద్దండి అని కూడా ప్రచారం చేశారు. ఆ తర్వాత మనం చూస్తే మహానాడు వేదికల మీద కూడా ఆయన కనిపించారు 2-3 సార్లు. ఇక ప్రత్యేకించి తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు హరికృష్ణ తన పదవికి రాజీనామా చేయడం కానీ రాజ్యసభ పదవికి వెంటనే స్పీకర్ దాన్ని ఆమోదించడం, ఆ రోజు చంద్రబాబు నాయుడు గట్టిగా తుమ్మినా కూడా తెలంగాణ వ్యతిరేకని ముద్రపడుతున్న సందర్భంలో పార్టీ నుంచి వచ్చిన రాజ్యసభ నిర్ణయం విషయంలో చంద్రబాబు నాయుడుతో డిస్కషన్ లేకుండా అతను రాజీనామా చేయడం అనేది మాత్రం అది చంద్రబాబు నాయుడు మీద చాలా నెగిటివిటీని పెంచింది తెలంగాణ నేతల్లో. సో అప్పటి నుంచి కూడా ఆ కుటుంబానికి చంద్రబాబు నాయుడుకి మధ్య కొంత గ్యాప్ వచ్చిన మాట అయితే వాస్తవం. ఆ తర్వాత మనం చూస్తే హరికృష్ణ చనిపోయినప్పుడు అది చంద్రబాబు నాయుడు మీన్ హోయిల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కానీ హరికృష్ణ కానీ ప్రయారిటీ దక్కలేదని ఒక చర్చ వచ్చింది, ఇఫ్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఆర్ నాట్. ఆ తర్వాత మనం చూస్తే హరికృష్ణ మరణం సమయంలో అటు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు ఆయన ఫ్యామిలీకి అండగా ఉన్నారు. ఆ తర్వాత కొంత ర్యాపో అటు బాలకృష్ణతో కూడా వాళ్ళు ర్యాపో బాగానే మెయింటైన్ చేశారు. మళ్ళా జూనియర్ ఎన్టీఆర్ మామ వైసీపీలోకి వెళ్ళడం, కొడాలి నాని వైసీపీలోకి వెళ్ళడం, ఆ తర్వాత గెలిచిన వంశీ వైసీపీలోకి వెళ్ళడం, వీళ్ళందరినీ జూనియర్ ఎన్టీఆర్ఏ పంపించారని ఒక ప్రచారం జరగడం, ఇవన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్కి చంద్రబాబు నాయుడుకి మధ్య గ్యాప్ను పెంచుతూ వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ ఎలాగైతే ప్యారలల్గా సినిమాలో సక్సెస్ అవుతూ వచ్చారో ఆయన సమాంతరంగా ఇటు లోకేష్ కూడా టీడీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన కూడా తన తండ్రి జీన్స్ ఎలాగో ఉన్నాయి కాబట్టి అదే స్థాయిలో ఆయన లీడర్గా ఎదుగుతూ వచ్చారు. ఈ క్రమంలోనే లోకేష్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అనే ఈక్వేషన్ ఉండింది చాలా రోజుల పాటు. ఉన్న తర్వాత మనం చూస్తే పర్టికులర్గా ఆ టెరాలో మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ టెన్యూర్లో మనం చూస్తే ముఖ్యంగా భువనేశ్వర్ని ఉద్దేశించి వంశీ లాంటి వాళ్ళు బూతులు మాట్లాడడం, క్యారెక్టర్ అసోసియేషన్ చేసేలాగా లోకేష్ పుట్టుకుని అవమానించడం, ఇవన్నీ కూడా ఇంకా జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీకి ఇంకా దూరాన్ని పెంచాయి. తన తాత పేరు మార్చి యూనివర్సిటీకి వైఎస్ పేరు పెట్టినా ఖండించకపోవడం కావచ్చు, ఇలా అనేక రకాలుగా చంద్రబాబు నాయుడిని లోకేష్ హ్యూమిలేట్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఖండించకపోవడం ఆయన మీద వ్యతిరేకతను పెంచింది. ఆబ్వియస్లీ టీడీపీ క్యాడర్ ఎలాగైతే జూనియర్ ఎన్టీఆర్ని ఓన్ చేసుకుందో వాళ్ళకి రైట్ ఉంటుంది ఆయన తీరుని వ్యతిరేకించడానికి. అలా గ్యాప్ పెరుగుతూ వచ్చింది. బట్ ఇటీవల చూస్తే లోకేష్ దాన్ని ఇంటెన్స్ తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ని అవకాశం వచ్చినప్పుడైనా ఆయన ఆకాశానికి ఎత్తేయడం, పొగొట్టడం, జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పట్టుకోవడం, జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వచ్చినా ఆహ్వానిస్తానని పాదయాత్ర సమయంలో పలుసార్లు మాట్లాడడం. సో ఇక మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత కూడా ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ ఇంటెన్స్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ గ్యాప్ తగ్గించే ప్రయత్నం చేస్తూ చంద్రబాబు నాయుడు బర్త్డే వచ్చినా, లోకేష్ బర్త్డే వచ్చినా ఒకరికొకరు విషెస్ చెప్పుకోవడం కానీ ఇలాంటి ఒక పాజిటివ్ వైబ్, ఒక పాజిటివ్గా చర్చ జరుగుతూ ఉంది. అదేవిధంగా బన్నీని చూసినట్లయితే బన్నీ కూడా అంతే. మనకు తెలుసు చిరంజీవి లాంటి ఒక వ్యక్తి ఉన్న కారణంగానే ఆయన బేస్ ఏర్పాటు చేసిన కారణంగానే బన్నీ లాంటి వాళ్ళు హీరోగా ఎంట్రీ ఇచ్చారనేది మనకు తెలుసు. అల్లు అరవింద్ లాంటి వాళ్ళు ప్రొడ్యూసర్గా, లేకపోతే అల్లు రామలింగి లాంటి వాళ్ళు గతంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రమోట్ అయినా, బట్ చిరంజీవి ఇచ్చిన ఎసెన్స్ వేరు ఆ ఫ్యామిలీకి. అటు అల్లు ఫ్యామిలీకి అయినా ఇటు మెగా ఫ్యామిలీకి అయినా అది ఎవరూ కాదనలేని వాస్తవం. అసలు బన్నీని సినిమాలో ఇంట్రడ్యూస్ చేసింది కూడా చిరంజీవే. ఆ తర్వాత కాలంలో బన్నీ రామ్ చరణ్కి ప్యారలల్గా ఎదిగే క్రమంలో ఆ ఆధిపత్య పోరు, ఈగోసు ఒక కుటుంబంలో అంటే ఉండడం కరెక్టే, అది చాలా దూరం వెళ్ళాయి. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ వర్సెస్ బన్నీ అన్న ఈక్వేషన్స్. పవన్ కళ్యాణ్ని సపరేట్గా చూస్తారు ఆ ఫ్యామిలీ నుంచి అందరూ, ఆయన ఒక దేవుళ్లాగా ఆరాధిస్తారు. అలాంటి పవన్ కళ్యాణ్ విషయంలో బన్నీ కొన్నిసార్లు మూర్ఖంగా వ్యవహరించే ప్రయత్నం చేయడం, తర్వాత ఎవరినైతే పవన్ వ్యతిరేకిస్తున్నారో అలాంటి జగన్ కోసం వెళ్ళి ఆ పార్టీ అభ్యర్థిని నంద్యాలలో ప్రమోట్ చేసే ప్రయత్నం చేయడం, ఇలా చాలా గ్యాప్ పెరుగుతూ వచ్చింది. అదేవిధంగా చిరంజీవితో సంబంధం లేకుండా అభిమాన సంఘాలను ఏర్పాటు చేసుకోవడం ఆయన. అదేవిధంగా పుష్ప సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని విమర్శలు, ఇలా పవన్ కళ్యాణ్ వర్సెస్ బన్నీ, మెగా కాంపౌండ్ వర్సెస్ బన్నీ అన్ని ఈక్వేషన్స్ అయితే తెర మీదకి వచ్చాయి. అయితే ఆ బన్నీ అరెస్ట్ అవడం, రేవంత్ రెడ్డి ఎపిసోడ్ తర్వాత అందరూ కలిసిపోయారు. ఇక ఇటీవల మనం చూస్తే అల్లు శిరీష్ వివాహం సమయంలో అటు పవన్ కళ్యాణ్ కూడా రావడం జరిగింది. మొత్తానికి అయితే ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం అల్లు అరవింద్ వైపు నుంచి జరిగింది. మొత్తం కలిసిపోయారు, ఫ్యామిలీ అంతా బాగానే ఉన్నారు అనుకోవచ్చు. అయితే ఇక్కడ వాళ్ళకు కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టే. బికాజ్ ప్రజారాజ్యం నుంచి చూసుకున్నా, ప్రజారాజ్యం సమయంలో రామ్ చరణ్ బన్నీ కలిసి ఆ రోజు ప్రచారం చేశారు కూడా చిరంజీవి కోసం, ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా. సో ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా జనసేనతో అప్లిఫ్ట్ అయిన పరిస్థితి ఉంది, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో ఇటు జూనియర్ ఎన్టీఆర్ చూసినా, అటు బన్నీకి చూసినా ఇద్దరు వైపు నుంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండింది. అయితే ఈరోజు తెలంగాణలో వ్యాక్యూమ్ ఉందా అంటే కవిత పార్టీనే ఎక్స్ట్రాగా ఫీల్ అవుతుంది తెలంగాణ సమాజం. ఈరోజు వ్యాక్యూమ్ లేదు తెలంగాణలో. వేరేజ్ ఏపీలో కూడా అంతే. 3 పార్టీలు కలిసి అధికారంలో ఉన్నాయి, కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అపోనెంట్గా ఉన్నారు, షర్మిల కూడా ఉంది కాంగ్రెస్ రూపంలో. ఆ స్థాయిలో ఆ వ్యాక్యూమ్ అయితే లేదు 2 స్టేట్స్లో. అండ్ వన్ మోర్ ఏంటంటే బీజేపీ నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి జూనియర్ ఎన్టీఆర్కి బీజేపీ ద్వారా ఆయన ఇండివిజువల్గా రంగంలోకి దిగుతారని ఒక చర్చ తీసుకొస్తున్నారు, కానీ ఇది టూ ఎర్లీ అవుతుంది. మనం సినిమా పరంగానో నటన పరంగానో ఉన్న సంబంధాలు రాజకీయంగా మనం దాన్ని చూడలేం రాజకీయ ఉద్దేశాలతో. సో అలా ప్యారలల్గా అసలు లోకేష్ ఆల్రెడీ ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేద్దాం అనుకుంటే లోకేష్ ఆల్రెడీ అదే సామాజిక వర్గం నుంచి ఈరోజు ఆల్రెడీ తాను లీడర్గా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు వారసుడు అనే కంటే తాను ఇండివిజువల్గా ఎదిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ లోకేష్ అక్కడ కనిపిస్తూ ఉన్నారు వీళ్ళకి రిప్లికాగా.
అలాంటప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి వ్యాక్యూమ్ ఉంటుందని కూడా నేను అనుకోవట్లేదు. అదేవిధంగా వేరే బన్నీ విషయంలో అంతే. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఒక కల్ట్ పొలిటీషియన్గా, హీరో నాట్ ఎట్ ఆల్ హీరో, పొలిటీషియన్గా కూడా ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో తెలంగాణలో వ్యాక్యూమ్ ఉంటుంది బన్నీ కోసం అని కూడా నేను అనుకోవట్లా. కానీ అయితే ఏ టైం ఎలా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది అని కూడా మనం చెప్పలేం. ఈవెన్ విజయ్ పార్టీ పెట్టినప్పుడు కూడా తమిళనాడు వ్యాక్యూమ్ లేదు. కానీ పార్టీ పెట్టిన కొద్ది సమయంలోనే ప్రజలు విజయ్ని స్పెషల్గా చూశారు, స్పెషల్గా ఆయన హామీలను నమ్మారు. విజయ్ పాలన ఒకసారి చూద్దాం అనుకున్నారు కాబట్టి ఈరోజు విజయం సీఎం స్థానంలో ఉన్నారు. సో అంతేగాని సినిమాల నుంచి వచ్చిన అందరూ కూడా విజయ్ కాలేదు, ఎస్పెషల్ చిరంజీవి కాలేదు, ఇక్కడ తెలుగునాట చాలా మంది కాలేదు సినిమాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా. సో అందుకనే వీళ్ళిద్దరిది కేవలం చర్చల వరకే ఇప్పుడు పరిమితం చేస్తే బాగుంటుంది. వాళ్ళ కెరీర్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టారు. సో వాళ్ళు సీఎంలు కావడానికో, సీఎం పార్టీలు పెట్టుకుని ఇండివిజువల్గా బరిలోకి దిగడానికో చాలా టైం ఉంది. కాకుంటే రెండు ఫ్యామిలీల నుంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇద్దరు హీరోలు మంచి ఎస్టాబ్లిష్ అయిన హీరోలు కాబట్టి విజయం చూసిన తర్వాత ఆ స్థాయిలో చర్చ సహజమే. కానీ ఇట్స్ టూ ఎర్లీ అవుతుంది ఈ ప్రిడిక్షన్ అనేది అనుకుంటా ఉన్నాను నేను.